చూస్తున్నాం తెలంగాణలో ఫీజు రియంబర్స్ వ్యవహారం తీవ్ర స్థాయిలో ఉంది. ఇక మంత్రులు బట్టి శ్రీధర్ బాబుతో కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా భేటీ అయ్యారు. దీనికి సంబంధించి కూడా ఇంజనీరింగ్ విద్యా వృద్ధి సంబంధించి సంస్థల తీరుపై అలాగే తెలంగాణ సర్కార్పై కూడా దీనికి సంబంధించి అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఇక ఫీజుల రియంబర్స్మెంట్కు సానుకూలంగా ఉన్నప్పటికీ బంద్ పాటింపుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కాలేజీల విద్యా వ్యవస్థ నాణ్యత ప్రమాణాలపై కూడా గత ప్రభుత్వ హయాంలో విజిలెన్స్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ను కూడా సర్కార్ పరిశీలిస్తుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరికాస్త డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ అజీం సిద్ధంగా ఉన్నారు. అజీం, చెప్పండి. ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించిన అంశంపై ప్రైవేట్ యాజమాన్యాలు ప్రభుత్వానికి ఒక డెడ్ లైన్ విధించాయి. ఏదైతే ఈ దసరా లోపు కూడా 1200 కోట్ల వరకు బకాయిలు చెల్లించాలని చెప్పి కూడా ఏదైతే ఒక డిమాండ్ని ముందు పెట్టాయి. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో వారు ప్రైవేట్ కాలేజీలు అన్నిటి కూడా ఏదైతే బంద్ పాటించాలని చెప్పి కూడా నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూస్తే 1000కి పైగా కాలేజీలు అన్నీ కూడా మూతపడినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీంట్లో సుమారు 170కి సంబంధించిన ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటాయి. మిగతావన్నీ కూడా డిగ్రీ, పీజీకి సంబంధించినటువంటి కాలేజీలు అన్నీ కూడా 850కి పైగా కాలేజీలు ఉంటాయి. సో ఓవరాల్గా కూడా 1000కి పైగా కాలేజీలు బంద్ను పాటిస్తున్నాయి. అయితే దీంట్లో విద్యార్థులు తీవ్రమైనటువంటి నష్టానికి గురవుతారు. అలాగే ఎగ్జామ్స్ అన్నిటి కూడా ఏదైతే వాయిదా వేసుకుంటూ కూడా వచ్చే ప్రైవేట్ యాజమాన్యాలు కూడా ఈ నేపథ్యంలో ఎగ్జామ్స్ కూడా వాయిదా వేయాల్సిన పరిస్థితి వచ్చాయి. అయితే నిన్న ఏదైతే ప్రైవేట్ యాజమాన్యాలతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, ప్రిన్సిపల్ సెక్రటరీ అయినటువంటి విద్యాశాఖకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ, సిఎస్ కార్యదర్శులందరూ కూడా ఏదైతే సమావేశమయ్యారు. సమావేశంలో చాలా స్పష్టంగా చెప్పారు, మీ సమస్యలన్నింటినీ కూడా మేము పరిగణలోకి తీసుకుంటున్నాం. ఖచ్చితంగా రేపు సాయంత్రం అంటే ఈ రోజు సాయంత్రం ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పి కూడా నిన్న కాలేజ్ యాజమాన్యాలకు చెప్పారు. అయితే బంద్కు సంబంధించిన అంశంపై మాత్రం కొంత సానుకూలంగా స్పందించాలి, బంద్ నిర్వహించకూడదు, ఖచ్చితంగా ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంటుందని చెప్పినప్పుడు కూడా సానుకూలంగా స్పందించారని చెప్పి కూడా నిన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతూ చెప్పారు. కానీ ఈరోజు చూసినట్లయితే దాదాపు కాలేజీలన్నీ కూడా ఈరోజు మూతపడే ఉన్నాయి. ఏదైతే బంద్కు పిలుపుని ఇచ్చాయి. సో ఈ నేపథ్యంలో వారికి సంబంధించినటువంటి ఆందోళన అంతా కూడా వారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేపిస్తున్నారు. వారి వాయిస్ కూడా ఎక్కడ పడితే అక్కడ వినిపిస్తున్న పరిస్థితి మనం చూసాం. సో ఓవరాల్గా మనం చూసినట్టయితే ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించిన అంశంలో సంవత్సరానికి 1500 కోట్ల వరకు ఏదైతే ప్రభుత్వం ప్రైవేట్ యాజమాన్యాలకు కట్టాల్సి ఉంటుంది. సో ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలో కూడా సుమారు 5500 కోట్లు బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. సో 20 నెలల నుంచి మేము వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు, నిధులు లేవని చెప్పి మాకు తెలుసు. సో గత ప్రభుత్వం చేసినట్టు తప్పిదంపై ఈ ప్రభుత్వంపై 21 నెలల నుంచి మేము దాదాపుగా వెయిట్ చేస్తున్నాము. కానీ ఇప్పుడు ఏదైతే మీరు అన్నట్టుగా ఇప్పుడు గత ప్రభుత్వం హయాంలో చూసుకున్నట్టయితే అప్పుడు ఉన్నటువంటి బకాయిలే చెల్లించలేదు. కేవలం 20 నెలల వ్యవధిలోనే ఉన్నటువంటి బకాయిలు ఏ విధంగా చెల్లించాలి ప్రస్తుతం అన్నట్టుగా మీరు అన్నట్టుగా అయితే జరిగింది. సో ఇంత మొత్తం పెద్ద మొత్తంలో బకాయిలు చెల్లించే అవకాశం ఎక్కడైనా కనిపిస్తుందా? ఏదైనా పాజిటివ్ రెస్పాన్స్ అయితే కనిపిస్తుందా? ప్రభుత్వం ఈ రోజు ఒక కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నట్టు ఖచ్చితంగా ఈ రోజు అయితే ప్రభుత్వం ఒక పాజిటివ్ రెస్పాన్స్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. కాసేపట్లో ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అలాగే విద్యాశాఖకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ, సిఎస్, మంత్రి శ్రీధర్ బాబు అందరూ కూడా మరొకసారి భేటీ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో భేటీ తర్వాత ఒక కీలకమైన ప్రకటన చేయనున్నట్టు తెలుస్తుంది. దీంట్లో మొదటగా వాళ్ళు డిమాండ్ చేసినటువంటి దసరా లోపు ఏదైతే 1200 కోట్లను విడుదల చేయాలని వాళ్ళు అయితే డిమాండ్ చేస్తారో ఆ డిమాండ్ని నెరవేర్చేందుకు సర్కార్ కాస్త పాజిటివ్గా ఉన్నట్టు తెలుస్తుంది. మిగతాకు సంబంధించినటువంటి బిల్స్ ఏమైతే మొత్తం 7500 కోట్ల వరకు బకాయిలు చెల్లాల్సి ఉంటుంది. దానికి సంబంధించి డిసెంబర్ 31 లోపు ఏదైతే యాజమాన్యాలు అయితే డెడ్ లైన్ పెట్టాయి. సో ఈ డెడ్ లైన్ సంబంధించి ఆ మిగతా బకాయిలను కూడా విడతల వారీగా చెల్లించాలని చెప్పి కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. కానీ దసరా లోపు మాత్రం ఖచ్చితంగా ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి డిమాండ్ ఏదైతే 1200 కోట్లకు సుమారు 1000 నుంచి 1200 కోట్లు విడుదల చేయడానికి కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. దీనికి సంబంధించినటువంటి మీటింగ్ కూడా మరి కాసేపట్లో ఏదైతే ప్రజాభవన్లో కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. చాలా స్పష్టంగా ప్రైవేట్ యాజమాన్యాలు చాలా స్పష్టంగా చెప్పాయి, తమ ఆవేదనను చెప్పుకోవడానికి మేము సెక్రటరీకి ఐఏఎస్ అధికారుల దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఐఏఎస్ అధికారులు కూడా హేళనగా మాట్లాడే పరిస్థితి మేము చూసాము. సో ఐఏఎస్ అధికారులు ఒక నెల జీతం తీసుకోకుండా పనిచేయగలుగుతారా? దసరా వాళ్ళే చేసుకోవాలా? దసరా ప్రైవేట్ యాజమాన్యాలకు సంబంధించిన టీచర్లు అందరూ చేసుకోకూడదా? వాళ్ళకి సంబంధించిన సిబ్బంది చేసుకోకూడదా అని చెప్పి కూడా చాలా స్పష్టంగా నేను మాట్లాడుతూ కూడా చాలా స్పష్టంగా చెప్పారు. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ప్రభుత్వం దసరా కంటే ముందే ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడానికి సిద్ధంగా అవుతుంది. సో ఈ రోజు సాయంత్రం దానికి సంబంధించిన ఒక ప్రకటన కూడా చేస్తుంది. ఏ తేదీలోపు ఎన్ని కోట్లు విడుదల చేస్తామనే ఒక నిర్ణయాన్ని కూడా ఈ రోజు సాయంత్రం ఏదైతే బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ప్రజాభవన్లో ఒక సమావేశం ఉంటుంది. ఆ సమావేశం అనంతరం దీనికి సంబంధించిన ఒక పాజిటివ్ ప్రకటన అయితే రానున్నది కూడా తెలుసు. అయితే ప్రభుత్వం ఇప్పటికైతే చాలా స్పష్టంగా చెప్తుంది, మేము ఖచ్చితంగా విడుదల చేస్తాం. గత ప్రభుత్వం చేసినటువంటి బకాయిలు మా ప్రభుత్వంలో వచ్చినప్పుడు ఉన్న బకాయిలు కేవలం 1500 కోట్లు మాత్రమే. సో ఆ బకాయిలను చెల్లించేందుకు మేము కృషి చేస్తున్నాం. నిధులు లేవు, కానీ అర్థం చేసుకోవాలి, మూత పెట్టొద్దు. ఏదైతే కాలేజీలకు సంబంధించిన విషయంపై మూత పెట్టొద్దు, ఎందుకంటే విద్యార్థుల భవిష్యత్తు దాంట్లో ఆధారపడి ఉంది కాబట్టి మీరు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం కోరిన మాట వాస్తవమే. కానీ వారు పాజిటివ్గానే స్పందించారని చెప్పారు. కానీ ఈరోజు చూసినట్లయితే పూర్తి స్థాయిలో బంద్ ఉంది. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా వారిపై కాస్త సీరియస్గా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి ఈ రోజు జరిగేటువంటి సాయంత్రం జరిగేటువంటి సమావేశంలో గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చినటువంటి విజిలెన్స్
మెయింటెనెన్స్ రిపోర్టు, అలాగే ఇప్పుడున్నటువంటి పెండింగ్స్ ఎంత, అసలు ఏ కాలేజ్కి ఎంత పెండింగ్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా తెలుసుకొని ఈరోజు సాయంత్రం ప్రైవేట్ కాలేజీలకు సంబంధించినటువంటి దానిపైన ఒక పాజిటివ్ నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ అజీమ్.